రాత్రికాల సమయంలో పడుకునేటప్పుడు ఒక కల కంటాడట. ఆ కలలో దేవునితో ఇలా అంటున్నాడట, దేవా, నేను ఒక సముద్రపు తీరాన్న ఆ యొక్క అందమైనటువంటి వాతావరణంలో, ఆ యొక్క ప్రకృతిలో, ఆ యొక్క విశాలమైనటువంటి ప్రదేశాన్ని ఆనందిస్తూ సముద్రపు ఒడ్డున నడుచుకుంటా చాలా సంతోషంగా వెళ్తున్నానయ్యా. వెళ్తుండగా ఎందుకో నాకు ఎవరో నన్ను వెంబడిస్తున్నారు, నాతో ఎవరో వస్తున్నారని అనిపించి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశానయ్యా. చూసేసరికి చాలా భయపడ్డాను. ఎందుకంటే నా యొక్క అడుగులతో పాటుగా, నా యొక్క అడుగుజాడలతో పాటుగా ఎవరియో అడుగుజాడలు వస్తూ ఉన్నాయి. ఎవరివి అని చెప్పి చాలా భయపడ్డాను. అటు ఇటు చూశాను, ఎవరు కనిపించలేదు. కానీ మనసు పెట్టి ఆలోచించానయ్యా, అది మీరని నేను గ్రహించాను. గ్రహించిన తర్వాత చాలా సంతోషించాను. ఎందుకంటే మీరు కూడా నాతో నడుస్తున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానయ్యా. నా యొక్క ప్రయాణాన్ని సాగించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. అలా వెళ్తుండగా అల్లంత దూరాన మునిపెన్నడు చూడనటువంటి ఒక ముళ్ళ బాట నాకు కనిపించింది. ముళ్ళ కంచులతో ఉన్నటువంటి ఒక మార్గము నాకు కనిపించింది. నేను ఎప్పుడు కూడా అటువంటి మార్గాన్ని నేను చూడలేదు. పోనీ వేరే మార్గం ఏదైనా ఉందా అని చెప్పి అటు ఇటు చూశాను. ఇటు కూడా నాకు మార్గం కనిపించలేదు. పోనీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని అంటే, నేను వెళ్ళవలసినటువంటి గమ్యము, నా మార్గము చాలా అవసరం నాకు, కనుక ఏదైతే అయింది అని చెప్పుకుంటా నేను వెళ్ళిపోయానయ్యా. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం అయ్యా. ఆ యొక్క మార్గాన్ని దాటి వెళ్ళిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూశానయ్యా. ఆ యొక్క ముళ్ళ బాటలో నా అడుగుజాడలు తప్ప మీ అడుగుజాడలు నాకు కనిపించలేదు. చాలా బాధపడ్డానయ్యా. ఎందుకంటే మొదటి నుంచి మీరు నాకు తోడే వచ్చారు కదా, చాలా సంతోషంగా నేను ఫీల్ అయ్యాను. కానీ ఆ యొక్క క్లిష్టమైనటువంటి సమయంలో, దాటలేనటువంటి సమయంలో మీరు నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టేశారు అని చెప్పి దేవుని ప్రశ్నించాడట. దేవుడు ఆ వ్యక్తితో అంటున్నాడట, ఏవైతే నీ అడుగుజాడలు అని నువ్వు అనుకుంటున్నావో అవి నీవి కాదు. ఏంటి, నావి కాదా? నావి కాకపోతే ఇంకెవరివయ్యా అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడట, అడుగుజాడలు నీవి కాదు, నావి. ఆ యొక్క ముళ్ళను నీ యొక్క పాదాలకు గుచ్చుకుంటే నువ్వు ఒక బాధను భరించలేవని చెప్పి నిన్ను నా భుజాలపైన ఎత్తుకున్నాను. ఆ యొక్క ముళ్ళ బాట గుంట, ఆ యొక్క ముళ్ళ మార్గము గుంట నేను నడిచాను. ఆ యొక్క బాధను నేను భరించాను, నీవు నా భుజాలపైన ఉన్నావు అని అన్నప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడతాడట. దేవా, అనవసరంగా మిమ్మల్ని అవమానించానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని చెప్పి ఎంతో వేదన పడతాడట. ఈ యొక్క మెసేజ్ వింటున్నటువంటి మీరు, నేను, మనమందరం కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దేవుణ్ణి ఈ విధంగా అనుకుని ఉంటాం. దేవా, ఇప్పటి వరకు బాగున్నటువంటి నా జీవితంలో మీరు తోడై ఉండి నన్ను నడిపించారు కదా, హఠాత్తుగా నాకు ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, చుట్టూ బాధలతో ఉన్నాను, వేదనతో, శోధనతో బాధపడుతూ ఉన్నాను. ఇటువంటి సమయంలో మీరెందుకయ్యా నన్ను విడిచిపెట్టేశారు, మీరెందుకయ్యా నన్ను వదిలేశారు అన్నటువంటి సమయాలు, సందర్భాలు మనలో కూడా చాలా వచ్చుంటాయి. దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా, నేను మోసేకు తోడైండునట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకున్నాము. ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనం గుర్తు తెచ్చుకుందాం. ఎటువంటి సమయంలోనైనా, ఎటువంటి సందర్భంలోనైనా నువ్వెంత వేదనతో ఉన్నప్పటికీ, ఎన్ని శోధనలు నిన్ను చుట్టుముట్టుకున్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎటువంటి సమయంలోనైనా ఆయన నీకు తోడై ఉంటాడు. నువ్వు అనుభవించేటువంటి ప్రతి సమస్యలోనూ ఆయన కూడా ఉన్నాడు. దేవుని యొక్క కార్యము ఆలస్యం కావచ్చేమో కానీ నిర్లక్ష్యం మాత్రము కాదు. దేవునికి మహిమ కలుగును గాక.